హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి ప్రాపర్టీస్. ఇవాళ నేనైతే మీ ముందుకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ని అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. ఎవరికైనా న్యూ హౌసెస్ లేదా రీసేల్ హౌసెస్ని మేము ఫ్రీగా ప్రమోట్ చేస్తామండి. ఫ్రీ ప్రమోషన్స్ కోసం పైన డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. చూడండి, ఇదేనండి మనకి ఇవాళ వచ్చిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. లోపలికి వెళ్దాం పదండి. చూడండి, ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి మనకి పైన ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ అండి. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి కింద స్టెప్స్ కింద ఒక వాషింగ్ ఏరియా ఇచ్చారు. బయటనే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు మనకి. చూడండి, ఇది వచ్చేసి కింద సెల్లార్ అండి. కింద మనం సెల్లార్లో ఒక కారు ప్లస్ 3 బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఒక కార్ 3 బైక్స్ పార్క్ చేసుకున్నా కూడా మనకి కొంచెం ఫ్రీగానే ఉంటుంది కింద. చూడండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ అయితే చాలా పెద్దగానే ఉంది. మనకి సైడ్ ఒక 2 ఫీట్ కారిడార్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇది వచ్చేసి కారిడార్ బ్యాక్ సైడ్ అండి. మనకి కారిడార్ బ్యాక్ సైడ్లో ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అదే అండి డోర్. మనకి బయట వాష్రూమ్ అనేది కూడా ఒకటి ఇచ్చారు మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ డోర్ అండి. చూడండి, ఇది వచ్చేసి లోపల సైడు. ఇది వచ్చేసి మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అండి. ఇది వచ్చేసి మనకి సైడ్ దేవుడు రూమ్, పూజ రూమ్ కూడా ఇచ్చారు మనకు ఒకటి. పూజ రూమ్ పక్కనే మనకు వచ్చేసి ఓపెన్ కిచెన్ లాగా కిచెన్ ఇచ్చారు. చూడండి, కిచెన్లో నుంచి మనకి బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఉంది. మనకి స్టెప్స్ దగ్గర ఒక డోర్ కనిపిస్తుంది కదా ఫ్రంట్లో, అదేనండి ఆ డోరు. చూడండి, ఇది మొత్తం హాల్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. విత్ ఫాల్ సీలింగ్ మొత్తం ఇల్లు అయితే రెడీగా ఉందండి మనకి. చూడండి, ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ కింద వస్తుంది మనకి. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, పైన ఫాల్ సీలింగ్ ప్లస్ లైట్స్ అన్నీ అయితే మనకి అరేంజ్ చేసేసి ఉన్నారు. లోపలైతే మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గానే ఉన్నాయి మనకి. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఇది. ఇది వచ్చేసి మనకి బయట ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి, ఇదండి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో కింద ఉన్న 2 BHK హౌస్ అయితే. ఇది వచ్చేసి మనకి 140 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది మనకి. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ కాలనీ అండి. ఇది తుర్కా ఎంజల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ టు మస్కటీ డైరీ ఫామ్ అండి. మనకైతే మస్కటీ డైరీ ఫామ్ అనేది మెయిన్ రోడ్ మీదే కనిపిస్తుందండి, సాగర్ రోడ్లో. దానికి వచ్చేసి ఇది బ్యాక్ సైడ్లో ఉంటుంది. మస్కటీ డైరీ ఫామ్ బ్యాక్ సైడ్లో ఇల్లు ఈ ప్రగతి నగర్ కాలనీ అనేది. చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ అండి. బయట అయితే మనకి వుడెన్ ఫినిషింగ్ సీలింగ్ అయితే పెట్టారు. చూడండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ వస్తుంది ఇది. చూడండి, దీనికి కూడా సైడ్ కారిడార్ ఇచ్చారు మనకి, చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇదైతే మనకి హాల్ అండి. సీలింగ్ కూడా చేసేస్తున్నారు మనకి. హాల్ చూడండి, చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ పక్కన పూజా రూమ్ ఉంది. పూజా రూమ్ పక్కనే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ సైడ్ ఇంకొకటి బాల్కనీ లాగా ఇచ్చారు. చూడండి, ఇక్కడ వాషింగ్ ఏరియా, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఈ బాల్కనీ పక్కనే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ ఫాల్ సీలింగ్ ప్లస్ లైట్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు మనకి. చూడండి, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. సారీ, లోపల బెడ్రూమ్లో వాష్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్కి ఇది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇంటికి, ఎందుకంటే మనకి పక్కన ఓపెన్ ఏరియా ఉంటుంది సైడ్. ఇంకా చూడండి, ఇది వచ్చేసి మొత్తం హౌస్ అండి. బయట మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా అయితే ఇచ్చారు.
మనకైతే ఇది వచ్చేసి ఓనర్ అయితే ప్రైస్ 1.26 CR అయితే చెప్తున్నారండి ఓనర్ ఇది. మనకి ఇది సాగర్ రోడ్డుకి అయితే జస్ట్ 400 మీటర్స్లోనే ఉంటుందండి. ఎల్బీ నగర్కి వచ్చేసి 7 కిలోమీటర్స్లో ఉంటుందండి. ఇది మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషను. మనకి ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు ఎగ్జిట్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్కి కూడా దగ్గరలోనే ఉంటుందండి, 3 కిలోమీటర్సే. టీసీఎస్ ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి మనకి 7 కిలోమీటర్స్ అండి. చూడండి ఇది వచ్చేసి మనకి బయట అండి. మనకి బయట వచ్చేసి ఫ్రంట్ ఇది ఈశాన్యం వీధి పోటు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి జస్ట్ బయట ఒక అంటే హౌస్ ఎదురుగా ఏముండదు, హౌస్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి ఈశాన్యం అనేది. అక్కడ జస్ట్ 6 ఫీటే ఉంటుందండి రోడ్డుకి. ఇది ఈశాన్యం వీధి పోటు చాలా మంచిదండి, చాలా బాగా కలిసి వస్తుంది. మనకి బిల్డర్ అయితే పంతుల్ని అందరిని అడిగి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి దీనికైతే. ఇదండి, మీకు ఏమన్నా ప్రైస్ డీటెయిల్స్ ఇంకా ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే పైన డిస్ప్లేలో ఉన్న కాంటాక్ట్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. చూడండి మనకి కారిడార్ లోపల అయితే వెనక బ్యాక్ సైడ్ మళ్ళీ దీనికి కూడా కిందలాగా ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. హౌస్ అయితే చాలా బాగుందండి.